కొద్ది ముందు పని అన్న కొద్ది సైడ్ అన్న కొద్ది సైడ్ అన్న కొద్ది సైడ్ అన్న కొద్ది సైడ్ అక్క అక్క ఒకసారి అక్క కొట్టు పెట్ట समर्पयामि। जय राम भक्त हनुमान की जय भंसुत हनुमान की जय। जय श्री राम। కూర్చుని సార్ అన్న కొద్దిగా ఎన్నుకున్నా మీరు ఫోన్ వచ్చండి అన్నా ఎన్నికరా వస్తానమ్మా
ఐదు నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. ఈ 5 నిమిషాలు దయచేసి అందరూ కోఆపరేట్ చేయవలసిన కూర్చున్నాం. మీడియా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవలసిన కూర్చున్నాం. మన కోసం పేరు నాన్న గుంట నుంచి వచ్చాడు. అందరూ క్రమశిక్షణగా ఉండి గంటైనా 2 గంటలైనా పేరు నాన్న సందేశం వినిపోవాల్సింది కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్. దయచేసి వీడియోలు దయచేసి కింద పోండమ్మా. వీడియోలు నాయకులు కాకుండా మిగిలిన రౌండ్ అయితే మిగిలిన పోండి. వీడియోలు దయచేసి విడిగా ఉన్న నాయకులుగా మిగిలిన దయచేసి కింద పోవాల్సిన కూర్చున్నాం. బొకేలు లాస్ట్ లో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత వహించే బాధ్యతగా తీసుకొని మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి ఆశీస్సులతో వేదిక మీద ఎదురించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జి ప్రతి ఒక్క నాయకుడు ఆశీస్సులతో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కార్యకర్తల ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతమ నాయకులు మన పేదల పాలిట బిడ్డ వైఎస్ జగన్ ఆశీస్సులతో మళ్ళా మీ ముందుకు రావడం, మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా కలిసిమెలిసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బూచేపల్లి కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ రాజశేఖర గారి కుటుంబంతో నడిచిమెలిసి పదవి లేకపోయినా నా జీవిత కాలం మొత్తం నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ గారికి అంకితం అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా 2009 నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగు వేసి ఆయన చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తూ 2 సార్లు 2009లో మళ్ళా 2020లో ఆ రోజు రాజశేఖర గారి దయ వల్ల మళ్ళా జగన్మోహన్ దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఎమ్మెల్యే అయ్యాను. బూచేపల్లి కుటుంబం అంటే జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. చాలా మంది చెప్తూ ఉంటారు అధికారం లేదు మీకు ఇప్పుడు ఈ పదవి అన్నారు. అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునేవారు కాదు. ఈ సేవ పార్టీకి అవసరం ఉన్నప్పుడు జగన్మోహన్ గారికి అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పోరాడి మనలో దూకుడుగా ఉన్నప్పుడు శత్రువులను లెక్క చేయకుండా ఈ బూచేపల్లి చెప్పేసారి గుండె మీ అందరికి అండగా ఉందని చెప్పి సమాధానం తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా అన్నారు. నాకు ఈ పదవి ముళ్ళ కిరీటం కాదు, పూల పాన్పు లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు. నా పట్ల చాలా కత్తులు పొడిచారు చాలా మంది. మొన్న ఎలక్షన్ లో సుమారుగా నా మీద 20 మంది పోరాడారు. అయినా 32 మంది. అయినా ఈ శివ ఎవరికి తల ఒకడు జగన్మోహన్ గారి కోసం పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు అంట పెట్టుకోడు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఎవడే గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా
నేను జగన్మోహన్ గారు చేమగుట్ట వచ్చినప్పుడు మా నాన్నగారు మూచపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణకు వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు మూచపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రామ్ కి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటి అడిగా, అన్నా నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పదవులు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నానే నాకు జిల్లా బాధ్యతలు ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం ఈ పిచ్చపల్లి సత్యసాయి మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభను తెలియజేస్తున్నా. మన లక్ష్యం, మన గమ్యం, మన పైలం ఒకటే ఒకటే, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే గమ్యం తప్ప ఇంకెవరు లేదు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు లాంటి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని, ఆ వృక్షాన్ని ఎవరో పీకాలని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయ విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితికి ఊరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టే జైలు వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడు చూడాల. దానికి చర్మగీతం పెట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో, ఇదే జోస్తో కలిసిమెలిసి జగన్మోహన్ గారి కోసం, పార్టీ కోసం అండగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి మీద నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి, మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు పోయిన పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ఉన్న, ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మీతో అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ, అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరెట్ట చెబితే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం, మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు కైవసం చేసుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం, మన పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం కూడా. మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే, ఈ వచ్చిన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఇటువంటి బిల్డింగ్లు, ఇటువంటి స్థలాలు సరిపోయే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారి విగ్రహాన్ని దండేసిన తర్వాత వస్తున్నప్పుడు చూస్తుంటే, ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇదే ఉత్సాహం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీని నడుపుతాము. మీ అందరూ అండగా మేముంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు జూపూడి ప్రభాకర్ గారిని క్లుప్తంగా మాట్లాడి చెప్తున్నాడు. దాని జనాలు పంపించమని పంపించాలని పంపించు. ఒకరు మాట్లాడితే పంపిస్తా, ఒకరు మాట్లాడు. జనాలు కోరిక మన్నించాలి మీరు. కాదే, మీరు నలుగురు నోరున్నోళ్ళు చేయాలి. ప్రకాశం జిల్లా వాళ్ళు ఇక్కడ అంతే సరిపోద్దా? ఎంతమంది ఉన్నారు అక్కడి నుంచి చూడు. మీరు మీటింగ్ మోత చేయబాక, నాకని చెప్తా.
నలుమూలల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేం కూడా లేరా బాబు? ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మొయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసనసభ్యుడు నా తమ్ముడు గూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు అడ్డా కదా, అక్కడి నుంచి ఎగిరి ఇక్కడ పడ్డాడు. అలాగే మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి జూపూడి అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆజన్న గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో వారందరికీ, అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి, మండలాధ్యక్షులకి, అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే పంచాయతీ సభ్యులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి ప్రతి నికాల్సైన కార్యకర్తకి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక, అలాగే కుప్పం ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళు ఎవరి పేరు నన్ను చెప్పకపోతే, జిల్లా కొత్త, బయట ఎక్కడి నుంచో 3 జిల్లాల అవతల నుంచి వచ్చాను, నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి, శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు, ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో కానీ మేమంతా ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు మనం వచ్చాం. శివ పేరుని నాని, లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు, ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. జగన్ తరపున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ
జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చాము, కానీ జనం పదం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది వాళ్ళ చాటి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఈ ఎర్ర లుంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని వాళ్ళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటాయి పోతాయి, మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో చెయ్యాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చారే, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పనిచేస్తున్నారా లేదా, ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతున్నాడు. ఒక మాట రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే దాని పేరు రెడ్ బుల్ గిడ్ బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. ఏమిటి దాంట్లో నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుకున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళు గురించి మీకెందుకు రా బాబు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది పరిస్థితులు వాళ్ళు మనం చూస్తున్నాం. బాధ గ్రామంలో
గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్ళలాగా విర్రవీగుతూ పోలీసుల అంగుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలు పెడితే చెట్టుకొకడు పుట్టకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తన్నగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైల్లో వేయించగలని తప్పుడు కేసులు పెట్టి అంతకు మించి ఎంతగానో పేగలరా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త వెంటగానో పేగలరా? మా అయితే నెల రోజులు జైలు వేయగలగం. జైల్లో వెళ్ళి కటకటాలు నెల రోజులు చెప్పకూడదంటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ. అధికారాన్ని అనుభవించే 5 ఏళ్లు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు, కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి మోటార్ సైకిళ్ళు కార్లో లోటు ఉండొచ్చు, కొంతమందికి సొంత ఇళ్ళు లోటు ఉండొచ్చు, కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బట్టలు వేసుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి రోజు జేబులో 100 రూపాయలు నోటు పెట్టుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డులా పనిచేస్తే గానీ సాయంత్రానికి ఇంట్లో భోజనానికి లేముండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి కక్కుత ఆలోచన మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ జెండా మోసాడు ఎవరికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటవే జెండా రెపరెపలాడుతున్న ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాడటం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళో, లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని, ఆడు మా పార్టీకి వ్యతిరేకం, వాడు జగన్ మనిషి, వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన, ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు, నీ దగ్గరికి కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాది రా బాబు, నీకేం కావాలి మధ్యలో ఆ కాలు నేర్చుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకొకటికి వెళ్ళి పని చేసుకుంటారా? నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజమేనా? మీకు అబద్ధాలు చెప్తున్నా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేనివాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? వీళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనుషులే వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తు పెట్టుకుని ఆ రుణం తీర్చుకోవడం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం ఉండబాకండి దయచేసి.
2 ముఠాలు మాత్రం ఉండబాకండి. అదే ఒక ముఠ మీరు ఎవరు అంతరాత్మకాలు తెలుసు. నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది, నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీరు గుండెల మీద చేసుకు మాట్లాడండి. నేనేమంటానంటే అయిపోయింది. 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి. చేయి కలపండి. కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వంక, మన బజార్ వంక కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి. చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు, కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొకటి చేయండి. మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి. అన్ని చంపుకొని ఒకేగా ఉండండి. ఒకే ముఠాగా ఉండండి. ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద, ఒకే బాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే చాలా ఎక్కువసేపు టైం తీసుకున్నాను. మీది చాలు. ఏది కాదు, ఏదైనా ఎక్కువ తింటే చేదైపోద్ది. చాలు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడే ఏమి కలలు కనబాకండి. ప్రతి తప్పుని లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా, లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా, లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా, లేదా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చొని చెప్తా ఉండండి. మన ఉద్యోగం అదే. అబద్ధాలు చెప్పకర్లా. ఆళ్ళలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని ఆళ్ళలాగా తప్పుడు మాటలు మాట్లాడకర్లా. మనం నికాసుగా, నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవంది ఎవరికరా, నేను 4 గోడల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకతో చేస్తూ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పని జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్, జై జగన్. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా అధ్యక్షునిగా దర్శి శాసనసభ్యుడు సోదరులు శివప్రసాద్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం, దానికి ప్రమాణ స్వీకారోత్సవం అత్యధిక మహానగర జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రావటం చాలా ముదాహం. నిజంగా ఈరోజు ఈ పండుగ చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోలా,
ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాలు మనమేమి ఓడలా. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఎన్నికల్లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక గొప్ప సంస్కరణలు చేసి ప్రజల యొక్క బాగోగులు, కష్టాలు, వ్యతలు తీర్చిన పరిస్థితిని మర్చిపోలేం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లోనే ప్రజలు మోసపోయిన తీరు, ప్రజలను ఒప్పబెట్టే తీరు, పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు అనేకం చూస్తా ఉన్నాం. అందుకనే మా నాయకుడు చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలో రావాలంటే ప్రతి కార్యకర్త పార్టీ జెండాల భుజాన వేసుకోవాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది వరకు ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకుందాం. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలతో ఉంటాడు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకనే దయచేసి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక నూతన ఉత్సవం వస్తుంది. శివన్న నాయకత్వంలో బలీయంగా పనిచేస్తాం. 8 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని తెలియపరుస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బూచేపల్లి శ్రీనివాసరావు